ఇవాళ నేను దేవాలయంలో దర్శనం చేసుకుంటున్నప్పుడు ఉగ్ర నరసింహస్వామి వారి సన్నిధానంలో ఉండగా నా దగ్గరికి వయోవృద్ధులు, సంస్కృత విద్వాంసులు, మంచి గ్రంథ రచయిత ఒక మహానుభావుడు వచ్చి, ఒకప్పుడు నాకు రహదారి ప్రమాదం జరిగిందండి, శరీరం అంతా నెత్తురు కారిపోతూ ఇక ఊపిరి ఆగిపోవడం ఒక్కటే, అటువంటి స్థితిలో పడిపోయి ఉండగా నేను ఉంటున్న ఈ ఊళ్ళో ఉన్న నరసింహస్వామిని తలుచుకొని నరసింహ 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 అన్నాను. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఓపిక. లేచి నిలబడి నాతో పాటు ప్రయాణం చేస్తున్న సిద్ధాంతి గారు నాలాగే పడిపోయి ఉంటే నరసింహ 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 అనరా అన్నాను. నేను అనలేను అన్నాడు ఆయన. ఆయన ప్రాణములు ఉగ్గడింపబడ్డాయి. నేను బ్రతికి బట్టకట్టాను. నా జీవితం ఆయన పెట్టిన భిక్షండి. అందుకని ఈ దేవాలయంలో సేవ చేసుకుంటూ ఆయన మీద గ్రంథరచన చేసి ఆయన భజన చేస్తూ జీవిస్తున్నానని, ఆయన నేను నాకు ఇచ్చిన విడిదికి వెళ్ళిపోయిన తరువాత కూడా ధర్మపత్నితో కలిసి వస్తే ఆయన భక్తి ప్రపత్తులకు, ఆయన శేష జీవితాన్ని భగవంతుడికి అంకితం చేసిన వైనానికి ముగ్ధుడనైపోయి, అయా మీరు నాకు నమస్కారం చేయడం కాదు, మీ వంటి భాగవతోత్తములకు నమస్కారం చేసి నేను కృతార్థుడనవుతానని నేను ఆ దంపతుల యొక్క పాదాలకి నమస్కారం చేశాను. అంటే చెయ్యడం నా గొప్ప అని నేను చెప్పట్లేదు. ఇది నేను అనుభవంలో ఇవాళ ఇక్కడ ఈ క్షేత్రంలో ఈ ఊర్లో ఉన్నటువంటి ఒక గొప్ప సంస్కృత విద్వాంసుడు తన స్వానుభవంగా నాకు చెప్పిన మాట. అంటే నరసింహస్వామి ఎంత శక్తివంతుడో అర్థమవుతుంది. కుజదోషం చేత